డాంబీ. అనగనగా ఒక గిరిజన గ్రామం. ఒకరోజు ఆ గ్రామం ప్రక్కనే ఉన్న నదిలో వర్తక బోటు వచ్చినప్పుడు జరిగింది ఈ కథ. వర్తక బోటు వచ్చిన ప్రతిసారి భలే సరదాగా ఉంటుంది. అది నెలకొకసారే వస్తుంది. కొన్నిసార్లు అంత తరచుగా రాకపోవచ్చు. ఈ కథలో చాలా పనులు చేస్తూ సంతోషంగా ఒక ఆయన, సంతోషం లేకుండా సోమరిగా ఒక ఆయన ఉంటారు. భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆ ఊరి పాస్టర్ గారికి పిల్లలు కూడా లేరు. ఒక చిన్న బాబు సంగతే ఈ కథలో ఎక్కువగా ఉంటుంది. ఈ బాబు కథ ఎలా మొదలైందో చూద్దామా? బుజ్జిగా ఉన్నాడే వీడు. నీ పేరేంటి నాన్నా? ఎవరా పిల్లాడు? నాకేం తెలుసు. ఎవరో ఈ పిల్లాన్ని మన గుమ్మంలో వదిలేసి వెళ్ళిపోయారు. మనం పెంచాలనా? ఏం పెంచకూడదా? చంటి పిల్లాన్ని పెంచడం చాలా కష్టం. ఏం పర్వాలేదు. వాడు పెద్దోడైతే ఇంట్లోనూ తోటలోనూ ఎంత సహాయంగా ఉంటాడో ఆలోచించు నువ్వే. నువ్వు అర్థం చేసుకునే లోపల వాడు ఎదిగి నదికెళ్ళి నీళ్లు తెస్తాడు. తడిగుడ్డు పెడతాడా? బహుశా. నీ పేరు మాకు తెలియదు కాబట్టి మేమే నీకు ఒక పేరు పెడతాం. ఏం పేరు? డాంబీ అని పిలిస్తే బాగుంటుందనుకుంటాను. ఈ పేరు బాగుందా? డాంబీ మంచి పనుడైతే ఆ పేరు మంచిదే. డాంబీ అంటే అందరికీ ప్రేమే. ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు గాని పాస్టర్ గారింటికి వచ్చినందుకు అందరూ సంతోషిస్తున్నారు. అదిగోండి, ఆ వంటవాడు తప్ప అందరూ సంతోషిస్తున్నారు. డాంబీకి చేయగలిగినంత సాయం పాస్టర్ గారు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు వేరే పనులు కూడా ఉండటం వలన చంటిపిల్లాడి బాధ్యత అంతా వంటవాడు చూసుకోవలసి వచ్చింది. అయితే అది వానికిష్టం ఉండేది కాదు. వంటవానికి ఒక ఆశ మాత్రం ఉండేది. డాంబీ పెద్దవాడైతే తనకు పనిలో సాయం చేస్తాడని ఎదురుచూస్తున్నాడు. యేసయ్య మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఏ సమయంలోనైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, సహాయం కోరవచ్చు. మనం నేర్చుకునేందుకు బైబిల్లో ఎన్నో చక్కని విషయాలున్నాయి. బైబిల్లో ఎన్నో బంగారు వాక్యాలున్నాయి. అందులో యోహాను 3:16 అద్భుతమైన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. డాంబీ, ఇలా వచ్చి నాకు సాయం చేయి. వంటవానికి సాయం చేయడం కంటే ఆటలాడుకోవడమే డాంబీకి ఎక్కువ ఇష్టం. డాంబీ పెరిగే కొద్దీ నది ప్రాంతంలో ఆడుకోవడానికి ఇంకా ఇష్టపడేవాడు. అక్కడున్న మొసళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పాస్టర్ గారు ఆ అబ్బాయిని హెచ్చరించారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. మొదట్లో ఆ మొసళ్లను డాంబీ దూరం నుండే చూసేవాడు.
పెద్దవాడయ్యాక ధైర్యవంతుడయ్యాడు. బోటు వచ్చినప్పుడు డాంబీకి చాలా సరదాగా ఉండేది. ఆ బాతులన్నీ మనవే. బస్తీ నుండి వాటిని తెప్పించాను. మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మగబాతు. అది నన్ను కరిచింది. డాంబీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మగబాతులు మచ్చిక చేసుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. డాంబీ, డాంబీ, జాగ్రత్త. తోటలో నువ్వు ఆ కలుపు మొక్కలు తీయలేదు. ఆ గ్రామానికి వర్తక బోటు రావడమే ఎంతో గొప్ప. డాంబీ గ్రామానికి మిగతా ప్రపంచంతో సంబంధం కలగాలంటే ఆ బోటు తప్ప వేరే మార్గమే లేదు. ఆ రోజు బోటు కెప్టెన్ ప్రజలకు అవసరమయ్యే చాలా వస్తువులు తెచ్చాడు. కెప్టెన్ ఎప్పుడూ సరైన ధరకే వస్తువులు ఇస్తాడని వారికి తెలుసు కాబట్టి వారు కొనుక్కోగలుగుతున్నారు. అయితే వారు తీసుకున్న వస్తువులకు డబ్బు రూపంలో కాకుండా విలువైన చర్మాలు, గంధపు చెక్కల రూపంలో ప్రజలు చెల్లించాలని కెప్టెన్ కోరేవాడు. కెప్టెన్ దగ్గర ఏదైనా ఆట బొమ్మను కొనుక్కోవాలనుకున్నాడు డాంబీ. అప్పుడు డాంబీకి ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్నది కెప్టెన్కు ఉపయోగపడవచ్చు. కెప్టెన్ తెచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి ప్రజలు పోటీ పడ్డారు. బోట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోవటానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ పాము చర్మాన్ని తీసుకొని నాకేదైనా ఆట బొమ్మ ఇస్తారా? ఏది చూడండి. ఇదేం పెద్ద విలువైన చర్మం కాదు. ఇది నీదేనా? అవునండి, నాదే. దీన్ని తీసుకొని నాకేదైనా ఆట బొమ్మ ఇస్తారా? ఆట బొమ్మలన్నీ అయిపోయాయి. సరే, దాన్ని తీసుకుని నీకేదైనా ఇస్తాను. ఏదైనా కాదు, నాకు ఆట బొమ్మే కావాలి. అలాంటిదేదో ఉన్నట్టుందే. ఆ పాము చర్మం తీసుకుని నీకు ఇది ఇస్తాను. అది ఆట బొమ్మలా కనిపించడం లేదే. నాతో రా. పదా. ఆ 2 రాళ్ళు తీసుకో. నేను నీకు ఒకటి చూపిస్తాను. నాకో రాయి ఇవ్వు. నువ్వొకటి పట్టుకో. ముందు నువ్వు దాన్ని విసురు. ఆ నీళ్ల మీదుగా నువ్వెంత దూరం దాన్ని విసరగలవో చూద్దాం. ఇప్పుడు చూడు, ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో.